వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బైబిల్ స్టోరీస్. శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నవారిని బలపరచడానికి ఈరోజు ఒక కొత్త దేవుడు ఒక సాక్ష్యాన్ని, అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ స్టోరీని మొదటి నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నీ జీవితంలో కూడా దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో, నీ జీవితంలో ఎక్కడ విడుదల కావాలనో, ఏ సమస్యలో విడుదల పొందుకోవాలనో దేవుడి మాటల ద్వారా నిన్ను బలపరచునుగాక. అయితే ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే పేద మహిళ ఉండేది. ఆమెకి 2 చిన్నపిల్లలు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ రోజు నుంచి లక్ష్మి ఒంటరిగా తన పిల్లలను పెంచుకుంటూ జీవిస్తుంది. ప్రతి ఉదయం ఆమె చాలా తెల్లవారగానే లేచి దేవునికి ప్రార్థించేది. ప్రభువా, నాకు బలం ఇవ్వు, నా పిల్లలకు ఆహారం ఇవ్వు ప్రభువా అని ప్రార్థించి పని కోసం బయటికి వెళ్ళేది. ఆమెకు పెద్ద విద్య లేదు. అందుకే ఆమెకు దొరికేది కూలి పని మాత్రమే. కొన్ని రోజులు పని దొరికేది, కొన్ని రోజులు మాత్రం పని దొరికేది కాదు. చాలా రోజులు చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆ రోజు ఆమె ఎంత వెతికినా పని దొరకలేదు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇంట్లో ఉన్న బియ్యము కూడా పూర్తిగా అయిపోయింది. ఆమె పిల్లలు ఆకలితో ఆమె దగ్గరకు వచ్చారు. అమ్మ, మాకు చాలా ఆకలి వేస్తుంది అని పిల్లలు అడగడం జరిగింది. ఆ చిన్న పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. లక్ష్మి హృదయము ఎంతో వేదనతో దుఃఖపడుతుంది. ఆమె ఇంట్లో చూసింది. ఒక చిన్న పాత్రలో కొద్దిగా బియ్యం మాత్రమే ఉంది. అది 2 పిల్లలకు కూడా సరిపోదు. ఆమె మనసులో చాలా బాధపడింది. అప్పుడు ఆమెకు ఒక బైబిల్ వచనం గుర్తుకొచ్చింది. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే మాట, దేవుని మాటలు ఆమెకు గుర్తుకు రావడం జరిగింది. ఆ మాటలు గుర్తుకొచ్చిన వెంటనే లక్ష్మి మోకాళ్ళ మీద కూర్చొని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, నీవే మా తండ్రివి, దయచేసి మాకు ఆహారము దయచేయమని ఆమె కన్నీళ్లు పెట్టుకొని కన్నీళ్లతో దేవునికి ప్రార్థించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె పిల్లలకు చెప్పింది, పిల్లలు, మనం దేవుణ్ణి నమ్ముకుందాం, ఆయన మనల్ని మర్చిపోడు, మనకు తప్పక సహాయం చేస్తాడని ఆ లక్ష్మి ఆ పిల్లలకు దేవుని మాటలు చెప్పింది. ఆ రాత్రి వారు చాలా కొద్దిగా ఆహారముని తిని పడుకున్నారు. మరుసటి రోజు ఉదయము లక్ష్మి మళ్ళీ దేవుని ప్రార్థించింది. మత్తయి సువార్త 6:13. మొదటిగా మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించును అనే ఆ దేవుని మాటలు ఆమెకు గుర్తుకొచ్చింది. ఆమె ఆ వచనాన్ని చదివి ధైర్యం పొందింది. ప్రభువా, నీవు నా జీవితాన్ని చూసుకుంటావు అని చెప్పి మళ్ళీ ఆమె పనికి వెళ్ళింది. కానీ ఆ రోజు కూడా ఆమెకు పని దొరకలేదు. సాయంత్రం చాలా నిరాశతో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు ఆమె పిల్లలు తలుపు దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ళు అడిగారు, అమ్మా, ఈరోజు ఏమైనా తినడానికి తెచ్చావా? ఆ మాట విన్న వెంటనే లక్ష్మి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆమె ఏమీ చేయలేకపోయింది. అప్పుడే తలుపు దగ్గర టక్ టక్ మని శబ్దము, ఒకరొచ్చి తలుపు తట్టడం జరిగింది. లక్ష్మి తలుపు తెరిచింది. బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో పెద్ద సంచి ఉంది. ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు, అక్క, మీ ఇంటికి ఇది ఇమ్మని దేవుడు నా హృదయంలో ఆలోచన ఇచ్చాడు అని చెప్పి ఆ సంచిని ఇచ్చాడు. లక్ష్మి ఆశ్చర్యంతో ఆ సంచిని తెరిచి చూసింది. అందులో బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. లక్ష్మి కళ్ళల్లో ఆనందం కన్నీళ్లు వచ్చాయి. ఆమె ఆ వ్యక్తిని అడిగింది, మీరు ఎవరు? మా గురించి ఎలా తెలుసుకున్నారు? ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పాడు, నాకు మీ గురించి ఏమీ తెలియదు, కానీ దేవుడు నా మనసులో పెట్టాడు, అందుకే వచ్చాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. లక్ష్మి వెంటనే తన పిల్లలను పిలిచింది. పిల్లలు, చూడండి, దేవుడు మన ప్రార్థన విన్నాడు. అందరూ కలిసి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి ఆ రోజు వారు ఎంతో ఆనందంగా కడుపు నిండా సమృద్ధి అయిన ఆహారం తిన్నారు. ఆ రోజు లక్ష్మి గొప్ప సత్యము తెలుసుకుంది. నా దేవుడు యేసుక్రీస్తునందు తన మహిమ సంపద ప్రకారం ప్రతి అవసరములు తీర్చునని ఫిలిప్పీ 4:19 ప్రకారం ఆమె విశ్వాసం ఉంచింది. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరములు తీరుస్తాడని ఆమె నమ్మింది. అవును, మన జీవితంలో సమస్యలు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, మనుషులు మనల్ని వదిలిపెట్టవచ్చు,
కానీ దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు. మనం విశ్వాసంతో ఆయనను నమ్మితే ఆయన అద్భుతంగా పనిచేస్తాడు. ప్రియమైన సోదర సోదరిమణులారా, లక్ష్మి జీవితంలో ఒంటరిగా ఉండి ఆమె ఎవరి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూసి దేవుని సహాయమును అడిగి ఆమె దేవుని పైన ఆధారపడ్డప్పుడు ఆమె జీవితంలో దేవుడు గొప్ప విడుదలను, గొప్ప విజయమును ఆమెకు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా నీవు కూడా నీవున్న చోటనే ప్రార్థించు. నీ ఏ సమస్య అయినా ఆయన సన్నిధానంలో పెట్టి మోకాళ్ళతో ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ ప్రతి సమస్యలో దేవుడు విడుదలిస్తాడు. యెహోవాను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరట. మరి దేవుడు నీవు నమ్మి ఉన్నావు కాబట్టి నిన్ను సిగ్గుపడకుండా ప్రతి దాంట్లో విడుదల జవాబునిస్తాడు. దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమును చేస్తాడు. కాబట్టి విశ్వాసముతో ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. లక్ష్మి అయితే ఏ రీతిగా దేవునిపైన ఆధారపడి దేవుణ్ణి నమ్ముకొని దేవుని ప్రార్థించే రీతిగా ఉందో నీవు కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ఈరోజు ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్య, ఒక మంచి సందేశమును మాకు అనుగ్రహించినవు తండ్రి. యేసయ్య, లక్ష్మి అయితే ఏ రీతిగా ప్రభా ఆమె సమస్యల్లో ప్రభా నీ వైపు చూస్తూ ఆమె ప్రతి పరిస్థితిని నీ పాదాల చెంత పెట్టినప్పుడు ప్రభా ఆమెకు నువ్వు సహాయం చేసిన దేవుడుగా ఉన్నావు ప్రభా. యేసయ్య తండ్రి, నీకు స్తోత్రములు. మరి ఆ పిల్లలకు ఆకలి అనే బాధతో ఉన్నప్పుడు ప్రభా నీవు వారి ఆహారము తీర్చిన దేవుడు, వారి అవసరతలు తీర్చిన దేవుడు ప్రభా. యేసయ్య, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వారి జీవితంలో వారికి ఉన్న ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వ్యాధి బాధలు ఏవి ఉన్నా సరే ప్రభా వారి జీవితంలో విడుదల అనుగ్రహించండి, సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. వారు కూడా విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు వారి జీవితంలో విడుదలను నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ ప్రతి వాక్యము, ప్రతి మాట వారి జీవితంలో నెరవేర్చబడును గాక. యేసయ్య, మొదటగా నీ నీతిని, రాజ్యమును వెతుకుమన్నావు ప్రభా. మాకు తర్వాత మాకు కావలసినవన్నీ నువ్వు అనుగ్రహిస్తా అన్నావు ప్రభా. నీతిని, రాజ్యమును వెతికే కృపను మాకు అనుగ్రహించండి. మా చింత యావత్తు ప్రభా నీ మీద వేస్తున్నాం తండ్రి. మా చింత యావత్తు, మా ప్రతి పరిస్థితిని నువ్వు మార్చగలిగిన దేవుడు, నీవే మార్చమని అడుగుతున్నాను ప్రభా. ఈ మంచి సందేశము ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారు ఆత్మలో, విశ్వాసములో బలపడుటకు కృప చూపించండి, సహాయం చేయమని అడుగుతూ ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఫలించి అభివృద్ధి పొందునుగాక. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.